అందరికీ నమస్తే. ఢిల్లీలో ఎలక్షన్ జరగబోతుంది త్వరలో. ప్రచారం హోరాహోరీగా జరుగుతుంది. అక్కడ పెద్ద కథ ఏందంటే బీజేపీలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ ప్రచారం చేసుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళిచ్చిన మేనిఫెస్టో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఇచ్చినయన్ని ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఏం ప్రచారం చేస్తుంది తెలుసా? కాంగ్రెస్ కర్ణాటక మోడల్ ప్రచారం చేస్తుంది. నిజానికి మొన్నటిదాకా మనం చూసినాం కదా, మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ ప్రచారం చేసింది. హర్యానాలో కూడా మొత్తం తెలంగాణ మోడల్ ప్రచారం చేసినారు. తెలంగాణలో 6 గ్యారంటీస్ మొత్తం అమలైపోయినాయి, ఇచ్చేసినాం, పంచేసినాం, దంచేసినాం అని మొత్తం ప్రచారం చేసుకున్నారు. 2 రాష్ట్రాల్లో మొత్తం పోయింది. తెలంగాణ మోడల్ అటు హర్యానాలో పోయింది, ఇటు మహారాష్ట్రలో కూడా చిత్తుగా పోయింది. హర్యానా అంటే కొంచెం కొనాకున పోయింది. కానీ ఇప్పుడు ఢిల్లీలో ఏం చేసినారంటే తెలంగాణ మోడల్ని కొద్దిసేపు పక్కన పెట్టేసినారు. అంటే తెలంగాణ మోడల్ ఫెయిల్యూర్ మోడల్ అనేది వాళ్ళకి అర్థమైంది. బహుశా తెలంగాణలో స్కీమ్స్ అమలు చేయకుండానే అమలు చేసినామని చెప్పుకున్నారు. ఈడ ఏం జరుగుతుంది అనేది ప్రపంచం అంతా చూస్తుంది. తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది. మన దగ్గర ఎలక్షన్ అప్పుడు కర్ణాటక మోడల్ ప్రచారం చేసిన వాళ్ళు. కర్ణాటకలో మొత్తం స్కీమ్స్ 5 గ్యారంటీలు ఇచ్చిండ్రు. అక్కడ ఆ 5 గ్యారంటీలు మొత్తం అమలు చేస్తున్నామని చెప్పి ఈడ పెద్ద కథ అయింది. చూసినాం కదా ఎలక్షన్స్ అప్పుడు. అక్కడ రైతులు వచ్చి ప్రచారం చేసారు, నాయన ఓటేయకండ్రి వీళ్ళకి, మా దగ్గర మాకు ఇచ్చిన హామీని అమలు చేస్తలేరు, వద్దు అని. వాళ్ళని కూడా కొట్టి పంపించారు. కాంగ్రెస్ వాళ్ళు ఒరిజినలైజం అది కొట్టి పంపించారు వాళ్ళను, అప్పుడు రైతులను, కర్ణాటక రైతులను. ఇప్పుడు కర్ణాటక మోడలు ఇక్కడ గెలిచింది కదా, ఇక్కడ మోడల్ మొత్తం ఓడిపోయింది. కర్ణాటక మోడల్ను అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే, ఏదైనా యూట్యూబ్ ఓపెన్ చేస్తే దాని ఫస్ట్ వీడియో కర్ణాటకలో పలానా స్కీమ్ అమలు చేసినాం, మీ దగ్గర అమలు చేస్తాం. కర్ణాటకలో అది ఇచ్చినాం, ఈడ ఇది ఇస్తాం. కర్ణాటకలో అది చేసినాం, ఈడ ఇది ఇస్తాం. పోనీ మన కర్ణాటకకు కనీసం తెలంగాణకు ఢిల్లీ కన్నా కొంచెం పోలికలు అవి ఉంటాయి కొంతసేపు. కర్ణాటకకు ఢిల్లీకి ఏం పోలిక ఉంది? లేదు. నేను ఒక వీడియో చూపిస్తా. తెలంగాణది ఒక వీడియో ఉందంట అక్కడ. ఆ ఒక్క వీడియో ఏం తెలుసా? అబద్ధం వీడియో. ఆ వీడియో ఏందో మీరు కూడా చూడండి. अरे तो क्या करूं? कितनी महंगाई हो गई है, दाल चावल आटा सिलेंडर सब कुछ कितना महंगा हो गया है, कोई कुछ करता क्यों नहीं? लेकिन अब कांग्रेस करेगी महंगाई मुक्ति योजना, 500 रुपए में सिलेंडर मिलेगा और राशन. ఏమన్నారు తెలుసా? నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగిపోయినాయి, పేదల మీద చాలా భారం పడుతుంది కాబట్టి రేషన్ కిట్ అనే ఒక స్కీమ్ను కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. రేషన్ కిట్ తెలంగాణలో అమలు చేస్తున్నారంట. ఆ స్కీమ్ తీసుకుపోయి అక్కడ ఢిల్లీ అమలు చేస్తారంట. రేషన్ కిట్ అంటే ఏంది? షుగరు, చక్కెర, గోధుమ పిండి ఇస్తున్నారంట. గోధుమలు లేదా గోధుమ పిండి, చింతపండు, ఉప్పు, పప్పు మొత్తం ఇస్తున్నారంట రేషన్ దుకాణంలో. అసలు సన్న బియ్యమే ఇయ్యాలి ఇప్పటిదాకా. సంక్రాంతి తర్వాత అన్నారు, ఇప్పుడు ఎప్పటికోసమో ఎవరికి తెలియదు. సంక్రాంతి, దసరా పండుగ కూడా అన్నారు. అన్ని పండుగలు అయిపోయాయి, సన్న బియ్యం ఏమి రాలే. సన్న బియ్యం వస్తామని పాపం అందరు కొనుక్కున్న వాళ్ళంతా రేట్లు తగ్గుతాయని చూస్తున్నారు. రేట్లు డబల్ అయిపోయినాయి మార్కెట్లో బియ్యం రేట్లు. ఇక్కడ ఏ స్కీమ్ అమలు లేదు. ఈ ఒక్క స్కీమ్ మాత్రం ప్రచారం చేస్తున్నారు. ఇయ్యని ఒక్క స్కీమ్ను, ఇచ్చే స్కీము కాదు. కనీసం ఇచ్చినవి ప్రచారం చేస్తే జనం ఓడగొడతారు. హర్యానా లాగా, మహారాష్ట్ర లాగా అయితే అనుకున్నారో ఏమో. కానీ కర్ణాటక స్కీమ్స్ మాత్రం మొత్తం ప్రచారం చేస్తున్నారు. ఫ్రీ బస్సు కర్ణాటక ఫ్రీ బస్ ఓ ఇది రాతే. మహిళలకి 2500, ఆడ ఏమి ఇచ్చారు 2000 మహిళలకి. వాళ్ళకు తెలంగాణ మోడల్ ఫెయిల్యూర్ మోడల్ అని ఎందుకు అనుకుంటున్నారు కాంగ్రెస్ హైకమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తెలంగాణ కనీసం ఇస్తున్న స్కీమ్స్ అని ప్రచారం చేసుకోవచ్చు. ఇట్లా అబద్ధం ప్రచారాలు చేసుకోకుండా ఇస్తున్న ఫ్రీ బస్ ఇచ్చిర్రు, మీరు చేసుకోండి. లేకపోతే అడపా పాక్షికంగా ఇంకా లేకపోతే ఇంకా కొద్దిగా ఆడవరికి ఈడవరికి ఫ్రీ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ, తర్వాత 500 రూపాయల సిలిండర్. ఇంకా ఈ మూడే ప్రస్తుతం పర్ఫెక్ట్గా. ఒకటి పర్ఫెక్ట్, బస్సు ఫ్రీ పర్ఫెక్ట్, దాని ఇంకా వేరే వ్యవహారాలు ఉన్నాయి. కానీ ఇవే కదా ఇచ్చినాయి. కనీసం ఇవి కూడా ప్రచారం చేస్తారు. తెలంగాణ మోడల్ ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పి బహుశా కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ అయిందా? ఇక్కడ వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే నమ్మకపోతే జనం ఎందుకు నమ్మాల్సి వస్తుంది? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఎందుకు నమ్మాలి? అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ తెలంగాణ మోడల్ని ఫెయిల్యూర్ మోడల్గా ఎందుకు చూస్తుంది అనేది చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. 2 రాష్ట్రాల్లో పోవచ్చు, అక్కడ ప్రభావం చూపవచ్చు. మహారాష్ట్రలో ఓడిపోనికి కారణాలు వేరే ఉండొచ్చు. తెలంగాణ మోడల్ అంటే అక్కడ కూడా అబద్ధాలు ప్రచారం చేసినారు. మన తెలంగాణలో ఈయన కూడా ఇచ్చినట్టు చేసినారు. హర్యానాలో దగ్గర చోటుపోయారు. కానీ ఢిల్లీలో కర్ణాటక మోడల్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి మోడల్ కదా తెలంగాణ అంటే. మొన్న రేవంత్ రెడ్డి పిలిచి 2 స్కీమ్స్ కూడా మీరు లాంచ్ చేపిస్తారు. అదే 200 యూనిట్లు 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నట్టు, మొత్తం ఇస్తున్నట్టు. దానికి నాదే బాధ్యత అని కూడా రేవంత్ రెడ్డి ప్రకటించుకున్నాడు. నాదే బాధ్యత, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇవ్వండి, ఇక్కడ స్కీమ్స్ అమలు చేసే బాధ్యత నాది, మా గవర్నమెంట్ తీసుకుంటుంది, మా గవర్నమెంట్ సహాయ సహకారాలు అందిస్తుంది. ఉన్నది కదా మనం మొత్తం పోటీ చేసినట్టు
ఆడ కూడా ఓడుస్తామని చెప్పిర్రు. తీరా చూస్తే ఈయన చెప్పుకోవడే తప్ప ఆడ వాళ్ళు ప్రచారం చేస్తలేరు. వాళ్ళు యూట్యూబ్ యాడ్స్ లేవు, ఓ ఫ్లెక్సీలు లేవు, ఏం లేవు. తెలంగాణ మోడల్ ఫెయిల్యూర్ మోడల్ అని కాంగ్రెస్ డిసైడ్ అయింది బహుశా. అందుకే ఎలక్షన్స్‌లో ప్రచారం చేస్తలేదు అనే చర్చ అందరూ మాట్లాడుకుంటున్నారు. పొద్దుగాల లేస్తే 30 సార్లు ఢిల్లీ పోయిచ్చిర్రు. కానీ అదంతా ఫెయిల్యూరే. 30 సార్లు పోయిచ్చినా కూడా ఫెయిల్యూరే అని అర్థమైపోయింది. ఇప్పటిదాకా అందుకే రాహుల్ గాంధీ కూడా వస్తలేడు బహుశా. అందుకేనేమో తెలంగాణకు రావాలంటే ఈజీ తెలంగాణకు రావడం అనేది. కానీ వస్తలేడు. ఎలక్షన్స్ టైంలో రోజు తప్పించి రోజు వచ్చిండ్రు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇప్పుడు పిలిస్తే కూడా వస్తలేరు. సోనియా గాంధీ సోనియా గాంధీకి ఎట్లా రారు? ఆమె ఆరోగ్యం అటు ఇటు బాలేదంటారు. రాజీవ్ గాంధీ బొమ్మ పెడితే రాలే. వీళ్ళు రుణమాఫీ మీద మీటింగ్ పెడతామంటే రాలే. మొన్న లాంచింగ్ 26 తారీఖు లాంచింగ్, గ్రాండ్ లాంచింగ్ 5 మంది వస్తారు. ఢిల్లీ నుంచి ఆళ్ళొస్తారు వీళ్ళొస్తారు అంటే ఎవరు రాలే. ఎందుకు తెలంగాణ మోడల్ ఫెయిల్ అయింది? ఎందుకు రేవంత్ రెడ్డి మోడల్ మీద అధిష్టానానికి నమ్మకం లేకుండా పోయిందనేది జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.